ఫైనలీ మన పేజ్లో ఫాలోవర్స్ అనేది పెరుగుతున్నారు. బట్ నేను సుఖంగా లేను, సుఖంగా ఉండలేకపోతున్నాను, ఆనందంగా ఉండలేకపోతున్నాను. నా లోపల ఏదో తెలియని లోపం ఉంది, ఏదో తెలియని ఎంప్టీనెస్ ఉంది. నాకు కూడా అర్థం కావట్లేదు. ఎంత భగవద్గీత చదివినా నేను కూడా మనిషినే, ఈ కలియుగంలో బతుకుతున్న మనిషినే. అందుకే నా లోపల కూడా ఏదో డిజైర్ ఉంటుంది, ఏదో ఆశ ఉంటుంది. అందుకే భగవద్గీత చాప్టర్ 7 శ్లోక్ నెంబర్ 13లో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నారు, పార్థ, ఈ లోకం ఒక మాయ అలాంటిదంటే మనిషికి ఈ మాయ మాత్రమే కనిపిస్తుంది. ఈ మాయ అనేది 3 టైప్స్లో డివైడ్ అయి ఉంది. సత్వ, రజస్, తమస్. సత్వ అంటే గుడ్నెస్, రజస్ అంటే ప్యాషన్, తమస్ అంటే ఇగ్నోరెన్స్. దీనివల్లే మనకి జస్ట్ డిజైర్స్ కనిపిస్తాయి, ఆశలే కనిపిస్తాయి. ఫిజికల్ డిజైర్, మెటీరియల్ డిజైర్, సెక్షువల్ డిజైర్, డబ్బు, కార్, బంగ్లా, ఫాలోవర్స్, ఫేమ్. నిజం చెప్తే కృష్ణుడు దీనికి అగ్నెస్ట్గా లేరు, ఇవన్నీ అక్కర్లేదని చెప్పట్లేదు. బట్ ఈ మాయలో పడొద్దని చెప్తున్నారు. ఈ మాయలో పడి మన గురించి మనం మర్చిపోయాం, భగవంతుడి గురించి మర్చిపోయాం, కృష్ణుడి గురించి మర్చిపోతున్నాం. అందుకే ఈ భగవద్గీత. నిజం చెప్తే మనం ఏదైతే కష్టం అనుకుంటామో అదే సుఖం, ఏదైతే సుఖం అనుకుంటామో అదే కష్టం. చాలామందికి ఏమనిపిస్తుందంటే, స్వాధీనన్న సుఖంగా ఉన్నాడు రా, చాలామంది ఫాలోవర్స్ వస్తున్నారు, డబ్బులు సంపాదిస్తున్నాడు క్లాస్ వల్ల. బట్ నిజం చెప్తే ఎంత కష్టం తెలుసా ఈ ఫాలోవర్స్ని మెయింటైన్ చేయడం. నేను ఏదో ఏరాగేరా కంటెంట్ చేయట్లేదు, భగవద్గీత మీద చేస్తున్నాను. ఎక్కడ నోరు జారకూడదు, మనుషులతో బాగా బిహేవ్ చేయాలి, బాగా మాట్లాడాలి, అదే అందరికీ అర్థమైనట్లాగా చెప్పాలి. నేను పడిన కష్టం ఒక్క రోజులో పోతుంది ఎక్కడైనా నేను తప్పు చేస్తే. అదే మనం ఏమి కష్టం అనుకుంటాం తెలుసా, భగవంతుడిని వెతకడం, ఈ లోకంలో ఒక మంచి మనిషిని వెతకడం. బట్ అద్దం చూస్తే, మిర్రర్ చూస్తే ఆ 2 మనకి దొరుకుతాయి. ఆ మంచి మనిషి మీరే, ఆ దేవుడు మీ లోపలే ఉన్నారు. ఎవరైతే ఇది వెతకగలరో వాళ్ళే నిజమైన సుఖంలో ఉన్నారు. సో అందుకే కృష్ణుడు పేరు తీసుకోండి, మీ కర్మాల్ని పాటించండి. గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే కష్టం అనుకుంటున్నారో అదే సుఖం, ఏదైతే సుఖం అనుకుంటారో అదే కష్టం. అప్పుడు దాకా భగవంతుడి పేరు తీసుకోండి. హరే కృష్ణ, జయ శ్రీకృష్ణ, రాధే రాధే. సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం.